మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. కోవిడ్ ప్రబలుతోందని వార్తలు వస్తున్నాయి. ఈ కరోనా వైరస్ల జాతి అనేది ఇప్పుడు పుట్టొచ్చింది కాదు, లక్షల ఏళ్ల నుంచి ఉంది. ఇది కాంటాక్ట్ కంటే కూడా ఇది ఎయిర్ బార్న్, అంటే గాలి ద్వారా వ్యాపిస్తుంది అనేది ప్రూవ్ చేసిన తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా వాళ్ళు ట్యాక్ చేంజ్ చేసుకున్నారు. ఇండియాలో దాని పరిస్థితి ఎలా ఉంది సార్ ప్రస్తుతం? ఈ పర్టికులర్ వేరియంట్ మన దేశంలోకి జ్వరబడింది సమాచారం లేదు. అలానే రాకుండా ఉంటుందా? రాకుండా ఉండదు. ఎందుకంటే ప్రతిరోజు ఒకటో రెండో అడపా దడపా వస్తుంటే ఇప్పుడు కొన్ని వందల కేసులు నమోదవుతాయి. మన జరిగిన వ్యాక్సినేషన్ ఉపయోగపడదా దీన్ని అడ్డుకోవడానికి? ఒక వ్యాక్సిన్ ద్వారా వచ్చేటటువంటిది డిపెండింగ్ ఆన్ డిసీజ్, క్యాన్సర్ కానీ లేకపోతే ఇంకోటి బారిన పడి ఉన్నారు, ఇది తొందరగా అంటుకోవడానికి అవకాశం ఉంటుంది. తొందరగా పర్మనెంట్ వ్యాక్సిన్ మనం తయారు చేసుకోలేమా? పోలియో వైరస్ లాంటి వ్యాక్సినే మనం కరోనాకు కూడా తేగలమా? అంత ప్రభావవంతమైన, అంత ఈజీగా అడ్మినిస్ట్రేషన్ చేయగలిగేటటువంటిది, దీర్ఘకాలికమైనటువంటి ఇమ్యూనిటీ ఇవ్వగలిగేటటువంటిది మనం సాధించగలమా అంటే నమస్కారం. మనతో పాటు డాక్టర్ రంగారెడ్డి గారు ఉన్నారు. వారు ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియాను స్థాపించి ఇన్ఫెక్షన్స్ లేని సమాజాన్ని, ప్రపంచాన్ని చూడాలనేది వారి లక్ష్యము. దాని ద్వారా ముందుగా ప్రివెన్షను, అంటే రాకుండా ఉండాలంటే ఏం చేయాలని, ఒకవేళ వస్తే వాటిని ఎలా కంట్రోల్ చేయాలని, ప్రపంచ దేశాలు అన్నింటినీ ఏకం చేయాలని, ప్రపంచంలోని మనుషులందరినీ ఏకం చేసి ఇన్ఫెక్షన్స్ లేని ప్రపంచాన్ని సృష్టించాలని జరుగుతున్న ఒక పెద్ద యజ్ఞంలో వారు కూడా భాగస్వాములు అవుతున్నారు. అందులో భాగంగానే ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియాని స్థాపించి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వారు తిరుగుతూ ఆర్టికల్స్ రాస్తూ, ఉపన్యాసాలు ఇస్తూ, జర్నలిస్ట్కి రాస్తూ ఇలా అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వారి బృందం అనేక పరిశోధనలు కూడా చేస్తున్నారు వారి ఆధ్వర్యంలో. వారిని అడిగి ఈ ఇన్ఫెక్షన్స్ గురించి తెలుసుకుందాము. అలాగే ఈ ఇన్ఫెక్షన్లో భాగమే కోవిడ్ మళ్ళీ వచ్చింది, ప్రబలుతోందన్న వార్తలు కూడా కొన్ని రోజుల నుంచి బాగా వస్తున్నాయి. వాటి గురించి అడుగుదాము. హెపటైటిస్ కూడా మళ్ళీ కోనసీమలో మళ్ళీ పైకి లేస్తుంది అంటున్నారు. ఇవన్నీ కూడా ఈ ఇన్ఫెక్షన్స్లో సంబంధించినవే. డాక్టర్ గారి ద్వారా వీటి గురించి మనం తెలుసుకొని అప్రమత్తమయ్యే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం. ముందుగా ఈ కోవిడ్ గురించి వార్తలు వస్తున్నాయి. మళ్ళీ కోవిడ్ ప్రబలుతోందని వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? కోవిడ్ నుంచి మనం ఇంకా ఆ రక్షణలో ఉండాలా? ఇంకా కోవిడ్కి మనకి ఉన్న బంధాన్ని ఎలా చూడాలి? ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ఎలా చూడాలి? అంటే ప్రధానంగా ఈరోజు కోవిడ్ సర్జీ గురించి మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇది ఎక్కడికి పోలేదు. ఈ కోవిడ్కి కారకమైనటువంటి వైరస్ ఏదైతే ఉందో అది మనతోటి సహజీవనం చాలా కాలం నుంచి చేస్తూ ఉంది. ఎప్పుడో 2019లో అది మొదటిసారి వచ్చినప్పుడు అది మనతోటి అప్పటి వరకు సంగత్యం లేదు. దానికి 2019లో ఒకసారి అది మ్యుటేట్ అయ్యి మానవ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత అది మనతోటే సహజీవనం చేస్తాం. కొన్ని ప్రాంతాల్లో అది విపరీతమైనటువంటి సర్జన్ చూసింది ప్రపంచవ్యాప్తంగా. ఎస్పెషల్లీ మనకి భారతదేశం వచ్చే వరకు సెకండ్ వేవ్లో 2022లో విపరీతమైనటువంటి సర్జ్ వచ్చి చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఒక రకమైనటువంటి డిప్రెసివ్ స్టేట్లోకి మొత్తం సమాజాన్ని నెట్టింది. రైట్. దాని తర్వాత మనం చాలా క్విక్గా దాన్ని ఎలా అరికట్టాలి, దానికి వైద్యం ఎలా చేయాలి, దానికి ఏ రకమైనటువంటి వ్యాక్సిన్లు కావాలి, వీటన్నిటిని మనం సమకూర్చుకొని దాన్ని ప్రతిఘటించాము అంటే మనం ఒక వార్ విన్ అయినట్టు కాదు. వీ హ్యావ్ వన్ ఓన్లీ ఏ బ్యాటిల్. ఒక వేవ్ని, రెండో వేవ్ని, మూడో వేవ్ని మనం సమర్థంగా ఎదుర్కొని ప్రాణ నష్టాన్ని, ధన నష్టాన్ని లేకుండా సాధ్యమైనంత తక్కువగా ఉండేటట్టు చేసుకోగలిగాం. సో అలా అని ఇది ప్రపంచ మ్యాప్లోంచి సమస్య పోయిందా అంటే సమస్య పోలేదు, అది ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి మన జాగ్రత్తలో ఎప్పటికీ మనం ఉండాలి. ఇప్పుడు ప్రధానంగా ఈరోజు వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే, హాంకాంగ్ అలాగే సింగపూర్, ఈ 2 దేశాల్లో సర్జ్ మొదలైంది. అంటే సాధారణ స్థాయి కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అలా అని అక్కడ ఏదో ఇప్పుడే బీభత్సం సృష్టించబడింది అనేటటువంటి వార్త కూడా కరెక్ట్ కాదు. ఇంతకుముందు ప్రతిరోజు ఒకటో రెండో అడపా దడపా వస్తుంటే ఇప్పుడు కొన్ని వందల కేసులు నమోదవుతున్నాయి. కాకపోతే దీనిలో మనకి ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మొన్నటి వరకు కూడా రకరకాల దేశాల్లో అక్కడక్కడ ఈ కేసులు ప్రబలుతూ ఉన్నాయి. రైట్. కాకపోతే ఆ సర్జ్కి, లోకల్ సర్జ్కి కారణమైనటువంటి ఏదైతే వేరియంట్స్ ఉన్నాయో ఆ వేరియంట్స్ ప్రమాదకరం కాకుండా ఉన్నాయి. దానివల్ల ప్రాణ నష్టం జరగలేదు.
సాధారణమైనటువంటి సిమ్టమ్స్ తోటే, చాలా తేలికపాటి సిమ్టమ్స్ తోటే అక్కడ ఉండేటటువంటి ప్రజలు బయటపడ్డారు. కాకపోతే ఇప్పుడు సింగపూర్, హాంకాంగ్లో ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే దీని యొక్క ట్రాన్స్మిసిబిలిటీ, అంటే దీని యొక్క వ్యాప్తి చాలా వేగంగా ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంతకు ముందు ఉన్నటువంటి వేరియంట్స్ కంటే ఇది కొంత మనకి ప్రాణ నష్టానికి దారితీసేదానికి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి న్యూస్ వల్లనే ఈరోజు దీని గురించి కొంత మనం అధ్యయనం చేయాల్సి ఉంది. అలాగే మనం తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లక్కీలీ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనకి మొదట్లో ప్రపంచం అంతా తడబడ్డాగా, ఇంక్లూడింగ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చాలా కాలం తడబడి ఈ వ్యాధి యొక్క వ్యాప్తి ఎలా జరుగుతుంది అనేది కాంక్రిటైజ్ చేయలేదు. అందువల్ల ఏం చెప్పారు, మీరు చేతులు శుభ్రంగా కడుక్కోండి, శానిటైజర్లు ఉపయోగించండి, దీని మీద ప్రధానమైనటువంటి దృష్టి పెట్టారు. అంటే వాళ్ళు అనుకుంది ఏంటంటే వ్యాప్తి అనేది సాధారణంగా కాంటాక్ట్ ద్వారా జరుగుతుంది అనేది. ఓన్లీ 23 వరకు వచ్చే వరకు అప్పటికే చాలా పెద్ద ఎత్తున శాస్త్రవేత్తలు దీని గురించి ఆల్రెడీ రాసి పరిశోధనలు చేసి, బాబు ఇది కాంటాక్ట్ కంటే కూడా ఇది ఎయిర్ బార్న్, అంటే గాలి ద్వారా వ్యాపిస్తుంది అనేది ప్రూవ్ చేసిన తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా వాళ్ళు ట్యాక్ చేంజ్ చేసుకున్నారు, వాళ్ళు చెప్పేటటువంటి విధానం చేంజ్ చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనకి ఈ మైక్రో ఆర్గానిజం గురించి ఎన్కోవ్, రైట్, దీని గురించి నావెల్ కరోనా వైరస్ ఏదైతే దీనికి ప్రధానమైనటువంటి కారకమైనటువంటి సూక్ష్మజీవి ఉందో దీని గురించి మనకి పూర్తిగా దాని జన్మపత్రి అంటాం కదా, జన్మపత్రి లాగా దాని గురించి మనకు అన్నీ తెలుసు. ఇప్పుడు ఒకే ఒక భయం ఆల్వేస్ ఏంటంటే ఈ కరోనా వైరస్ల జాతి అనేది ఇప్పుడు పుట్టొచ్చింది కాదు, లక్షల ఏళ్ల నుంచి ఉంది. అది సడన్గా ఇలా రూపాంతరం చెందింది, మళ్ళీ దీని నుంచి ఇంకేదైనా కొత్త రూపం సంతరించుకొని అది మనల్ని మళ్ళీ ఇంకొక ప్రమాదంలోకి ఏమైనా నెడుతుందా అనేది ఎప్పటికీ మన మనసులో చిరస్థాయిగా ఒక క్వశ్చన్ మార్క్ నిలిచిపోతుంటుంది. కాబట్టి దీని గురించి ఎప్పటికప్పుడు సర్వేలెన్స్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఈవెన్ 1 కేసు 2 కేసులు అడపదడప వచ్చినా కానీ దాన్ని పూర్తిగా జెనోమిక్ సీక్వెన్సింగ్ చేసి, అలాగే ఏదైతే టెస్ట్లు ఉన్నాయో అవన్నీ చేసి ఎప్పటికప్పుడు దాని గురించి అప్రమత్తంగా ఉండాలి అనేది నా సందేశం. ఇండియాలో దాని పరిస్థితి ఎలా ఉంది సార్ ప్రస్తుతానికైతే మనకి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ మనకి ఈ పర్టికులర్ వేరియంట్ మన దేశంలోకి జొరబడింది అనేది ఇంతవరకు అయితే మనకి సమాచారం లేదు. అలా అని రాకుండా ఉంటుందా? రాకుండా ఉండదు. ఎందుకంటే ప్రపంచంలో ఇందాక మనం తమాషగా అనుకున్నట్టు మానవులకి బోర్డర్లు, వీసాలు, పాస్పోర్ట్లు ఉన్నాయి, కానీ ఈ సూక్ష్మజీవులకి వాళ్ళకి బోర్డర్స్ కానీ లేకపోతే పాస్పోర్ట్లు, వీసాలు ఏం లేవు. అవి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సునాయాసంగా మన ద్వారానే వ్యాపిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ వైరస్లు ఏదైతే ఉంటాయో అవి వాటంతట అవి జీవించలేవు. ఒక మానవ హోస్ట్ లేకపోతే ఇంకొక యానిమల్ హోస్ట్ కావాలి. ఆ హోస్ట్ ఉంటేనే వాటి జీవనం ఉంటుంది, వాటి మనుగడ ఉంటుంది. కాబట్టి ఏది వ్యాప్తి జరిగినా కానీ అది మన ద్వారానే జరగాలి. కాబట్టి ఇప్పుడు ఎక్కడైతే ఈ దేశాల్లో ఈ వ్యాధి ప్రబలుతూ ఉందో ఆ దేశాల నుంచి ఎవరైతే మనుషులు వస్తున్నారో వాళ్ళ గురించి కొంత నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే వాళ్ళకి ఏమైనా వ్యాధి లక్షణాలు కనుక కనపడేటట్టయితే వాళ్ళని క్వారంటైన్ చేయటం, వాళ్ళని సాధ్యమైనంత వరకు మిగతా వాళ్ళతోటి కలవకుండా చేయటం, ఇవన్నీ చేయటం అది ప్రభుత్వ పరంగా చేయాల్సింది. అలాగే మనం యాజ్ సిటిజన్స్, పౌరులుగా మన బాధ్యత ఏంటంటే మనకి ఏదైతే దేశాల్లో ఈరోజు పెచ్చరులుతూ ఉందో అక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా మన బంధువులు, స్నేహితులు, ఇంకొకళ్ళు లేకపోతే మనమే అక్కడికి పోయి వచ్చి ఏదైనా మనకి సిమ్టమ్స్ ఉంటే లేకపోతే మన వాళ్ళకి ఏదైనా సిమ్టమ్స్ ఉంటే మనమే సరైనటువంటి జాగ్రత్తలు తీసుకొని అవసరమైతే ఇది ప్రభుత్వం అలాగే లోకల్గా ఉండేటటువంటి హెల్త్ అథారిటీస్ దృష్టి కనుక తీసుకొచ్చేటట్టయితే ఆ విధంగా అక్కడికక్కడే కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది. అది మొత్తం సమాజంలో ప్రబలకుండా. ఇప్పుడు మనకు వ్యాక్సినేషన్ జరిగింది, చాలా రకాల డోసులు వేసుకున్నాం మనము. సో మనలో ఈ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగలేదా? ఇప్పుడు మన జరిగిన వ్యాక్సినేషన్ ఉపయోగపడదా దీన్ని అడ్డుకోవడానికి? తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. మనకి
ఇమ్యూనిటీ అనేది రెండు రకాలుగా వస్తుందండి. ఒకటి మనం ఒక వ్యాధి మనలో వచ్చి పోయిన తర్వాత ఉండేటటువంటిది అది ఒక న్యాచురల్ ఇమ్యూనిటీ. ఓకే. సో రెండోది ఏంటంటే మనం వ్యాక్సిన్ ద్వారా రైట్ ఒక ఇమ్యూనిటీని ప్రోదుగల్పటం. ఈ రెండు ద బెస్ట్. ఏంటంటే ఒక వ్యాధి వచ్చిపోయిన తర్వాత అది ఉండేది చాలా దీర్ఘకాలికంగా ఉంటుంది. ఒక వ్యాక్సిన్ ద్వారా వచ్చేటటువంటిది డిపెండింగ్ ఆన్ డిసీజ్, డిపెండింగ్ ఆన్ ద వ్యాక్సిన్, అది ఎంతకాలం ఆ ఇమ్యూనిటీని మనలో ఉంచుతుంది అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అయినా కానీ ట్రెడిషనల్ వ్యాక్సిన్స్ అయినా ఇంకోటైనా ఏదైనా కానీ ఈ కంపెనీలు క్లెయిమ్ చేసినటువంటి ఏంటంటే ఇది ఒక 2 సంవత్సరాలు లేకపోతే సంవత్సరం డిపెండింగ్ ఆన్ నేను ఏ కంపెనీ అనేది తీసుకుంటే సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత బూస్టర్ డోస్ తీసుకోవాల్సి ఉంటుంది అనేది వాళ్ళు చెప్పినటువంటి విషయం. ఇప్పుడు మనకి బూస్టర్ డోసులు కూడా అయిపోయి ఒక 2 సంవత్సరాలు అయింది. అలా అని ఇప్పటికిప్పుడు మనం పోయి వ్యాక్సిన్లు వేసుకుందామా, మళ్ళీ 143 కోట్ల మంది ప్రజానీకానికి మళ్ళీ ఇవ్వాలా అంటే అవసరం లేదని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆల్రెడీ మనలో కొంత ఇమ్యూనిటీ ప్రోతుగొల్పబడింది. ఇప్పుడు ఉండేటటువంటి వైరస్ వ్యాప్తి ఏదైతే ఉందో దాని యొక్క సివియారిటీ ఏదైతే ఉందో రైట్ అంత లేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు మనం బారులు తీరి పరుగులు పెట్టి చేయాల్సినటువంటి అవసరం అయితే నాకు కనపడట్లేదు. రాబోయే కాలంలో ఒకవేళ ఇది రిలేటెడ్ అయితే అప్పుడు ప్రధానంగా వల్నరబుల్ పాపులేషన్ గురించి మనం వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయం చేయాలి, ఏ విధమైనటువంటి ఇమ్యూనిటీ వాళ్ళలో ప్రోదుగొల్పాలనేది తప్పనిసరిగా ఆలోచించాలి. అంటే ఈ వల్నరబుల్ పాపులేషన్ అంటే ఎవరు? వృద్ధులు, ఎస్పెషలీ 60-70 సంవత్సరాలు దాటిన వాళ్ళు. ఎందుకంటే ఈరోజు 60 సంవత్సరాలు దాటడం అనేది ఒక పెద్ద విషయం కాదు. మనం కనుక హిస్టారికల్గా చూసుకునేటట్టయితే పెన్సిలిన్ కనిపెట్టినప్పటికీ అంటే 40-41లో అది ప్రపంచవ్యాప్తంగా కమర్షియలైజ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే గత 80 సంవత్సరాల్లో మన ఆయుర్దాయం ప్రపంచవ్యాప్తంగా 25 సంవత్సరాలు పెరిగింది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ జీవించే కాలం భారతదేశంలో కూడా అది పలు కారణాల వల్ల, మన జీవన ప్రమాణాలు పెరగటం వల్ల, మనకి వైద్యం అందుబాటులో ఉండటం వల్ల, మెడిసిన్స్ అందుబాటులో ఉండటం వల్ల, వ్యాక్సినేషన్లు చేసుకోవటం వల్ల, వీటన్నిటి వల్ల మన ఆయుర్దాయం భారతదేశంలో కూడా పెరిగింది. కాబట్టి ఈరోజు మనకి గ్రేయింగ్ పాపులేషన్ 60 ఏళ్ళకి పైబడిన వాళ్ళ సంఖ్య కూడా బాగానే పెరుగుతూ ఉంది. అది ఇంకొక సబ్జెక్టు. అది మనకి ఏ విధంగా అన్ఈజీ సిచ్యువేషన్ క్రియేట్ చేయబోతుంది ఫ్యూచర్లో అనేది మనం మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. కాకపోతే గ్రేయింగ్ పాపులేషన్ మనకు పెరుగుతూ ఉంది. వాళ్ళ గురించి మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో కనుక తీసుకునేటట్టయితే ఆయుర్దాయం పెరిగింది, కానీ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ వల్ల, తర్వాత వివిధ కారణాల వల్ల వాళ్ళు ఆరోగ్యవంతమైనటువంటి జీవితం గడపట్లేదు. ఓకే, 60 సంవత్సరాలు పైబడుతున్నాయి, అయితే ఏవో రకరకాల రోగాలు, డయాబెటీస్, హైపర్ టెన్షను, ఒబేసిటీ, ఇట్లా రకరకాల వ్యాధులతోటి వాళ్ళు అంటే 50% కంటే పైన ఆ ఏజ్ కేటగిరీ మందులతో మెయింటైన్ చేస్తారు. మీరు చెప్పింది కరెక్ట్. ఇది మెయింటెనెన్స్లో ఉంది, ఇది కారు మెయింటెనెన్స్లో ఉంది అంతే. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ చిన్న ఈ అవుట్ బ్రేక్స్ వచ్చినా కానీ వాళ్ళు ప్రమాదానికి గురి అయ్యేటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ గురించి దృష్టి పెట్టాలి. అలాగే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ అంటే క్యాన్సర్ కానీ లేకపోతే ఇంకోటి ఇలాంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఎవరైతే బారిన పడి ఉన్నారో వాళ్ళలో కూడా ఇది తొందరగా వాళ్ళకి అంటుకోవటానికి అవకాశం ఉంటుంది. తొందరగా అంటుకోవటమే కాకుండా ఆ వ్యాధి యొక్క తీవ్రత పెరిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి పాపులేషన్ని మనం మొదటగానే గుర్తించి వాళ్ళని ఎలా రక్షించాలి అనేది మనం తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం. అంటే వాళ్ళని రక్షించినప్పుడు వాళ్ళకి మళ్ళీ ఏదైనా మెడికేషన్ చేయాలా, వ్యాక్సిన్లు వేయాలా? ఇంతకుముందు కూడా కోవిడ్ టైంలో దేశవ్యాప్తంగా సర్వేలు నిర్వహించడం జరిగింది. అంటే ఈ యాంటీబాడీస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి పాపులేషన్లో, రకరకాల డెమోగ్రాఫిక్స్ తీసుకొని వాళ్ళల్లో ఇంకా యాంటీబాడీస్ ఉన్నాయా లేదా, ఓకే వాళ్ళలో ఇమ్యూనిటీ ఎలా ఉంది, ఇలాంటి సర్వేలు చాలా చేశారు. అలాగే ఒకవేళ ఈ విధమైనటువంటి ప్రమాదం పొంచి ఉంది అనే కనుక మనకి వాసన వచ్చేటట్టయితే ప్రభుత్వం తప్పనిసరిగా, ప్రభుత్వం లేకపోతే మా లాంటి మిగతా సంస్థలు ఎవరైతే ఉన్నారో ఒక శాంపుల్ సర్వే లాగా చేసి ఈ ఇమ్యూనిటీ లెవెల్స్ ఏమైనా పడిపోయాయా, ఓకే ఇంతకుముందు ప్రోదుగొల్పబడినటువంటి ఇమ్యూనిటీతోటే మనం మేనేజ్ చేయడానికి అవకాశం ఉందా,
ఇలాంటివన్నీ స్టడీస్ చేయాల్సి ఉంటుంది. ఆ స్టడీ చేసిన తర్వాత దానిలో వచ్చేటటువంటి రిజల్ట్స్ని బట్టి ఒక అడ్వకసీ చేయడం జరుగుతుంది ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇస్తారు. ముసాయిదా రిపోర్ట్ లాగా ఇవ్వటం జరుగుతూ ఉంది. అది చూసి ప్రభుత్వం దాని యొక్క స్ట్రాటజీ అలాగే దాని యొక్క పాలసీని సవరించుకోవటం లేకపోతే దాన్ని ట్వీక్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ సిచ్యువేషన్లో కూడా అలాగే జరుగుతుంది. ఇప్పుడు పర్మనెంట్గా ఈ కరోనాను పోగొట్టే ఒక పర్మనెంట్ వ్యాక్సిన్ మనం తయారు చేసుకోలేమా? అది తయారవడానికి ఎంత టైం పడుతుంది? ఈ వ్యాక్సిన్ అనేది ఒక యాంగిల్ మాత్రమే, అంటే ఒక కాంపోనెంట్ మాత్రమే. అదే ఏదో సర్వరోగ నివారణి లేకపోతే సంజీవిని కాదు కదా. ఓకే, అది ఒక కాంపోనెంట్. ఎస్పెషల్లీ మనకి ఈ వ్యాధి విపరీతమైనటువంటి తీవ్ర స్థాయిలో పెరిగి చాలామంది ప్రాణాలను బలికొంటూ ఉంది, హాస్పిటల్స్ అన్ని నిండిపోతున్నాయి. అలాంటప్పుడు ఇది చాలా ఉపయోగపడింది, రైట్? కానీ దాన్నే మనం ప్రధాన అయినటువంటి ఆయుధం చేసుకోవడానికి అవకాశం లేదు లాంగ్ టర్మ్లో. ఓకే, మనం చూసుకోవాల్సింది ఏంటంటే దీని నివారణ ఎలా ఉండాలి, ప్రివెన్షన్ ఎలా ఉండాలి. ఓకే, దీన్ని ఎరాడికేట్ చేయడానికి అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఏది ఇప్పుడు మన భారతదేశం గురించి చెప్పుకోవాలంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెసెస్ ఇన్ ఇండియా ఈజ్ పోలియో ఎరాడికేషన్. మనం పోలియోని మన దేశ సరిహద్దుల నుంచి తరిమి కొట్టాం. ఓకే, అలా అని మనం సురక్షితంగా ఉన్నామా అంటే లేదు. ఎందుకంటే కొన్ని దేశాలు, ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నైజీరియా ఇలాంటి దేశాల్లో ఇంకా ఈ వ్యాధి కారకమైనటువంటి పోలియో వైరస్, రైట్, వైల్డ్ పోలియో వైరస్ ఇంకా అక్కడ సర్క్యులేషన్లో ఉంది. కాబట్టి ఏ రోజైనా, ఏ క్షణమైనా, ఏ సంవత్సరం అయినా అది మన దేశంలో మళ్ళీ అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, కంటిన్యూస్గా కొత్తగా పుట్టినటువంటి పిల్లలకి మనం కంటిన్యూస్గా పోలియో డ్రాప్స్ వేస్తాం. ఆ విధంగా ఏం చేస్తాం, మన పాపులేషన్లో అది ఒకవేళ వచ్చినా కానీ దాని యొక్క ప్రభావం వ్యాధికారకం అవ్వకుండా మనం చూసుకోగలుగుతాం. కాబట్టి ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ప్రాసెస్ అండి. పోలియో వైరస్ లాంటి వ్యాక్సినే మనం కరోనాకు కూడా తేగలమా? అంత ప్రభావవంతమైన, అంత ఈజీగా అడ్మినిస్ట్రేషన్ చేయగలిగేటటువంటిది, దీర్ఘకాలికమైనటువంటి ఇమ్యూనిటీ ఇవ్వగలిగేటటువంటిది మనం సాధించగలమా అంటే అది శాస్త్రవేత్తల చేతుల్లో ఉంది. టైం పడుతుందంటారా సార్ దానికి? అంటే మీకు తెలియంది ఏముంది, ఇట్ ఈజ్ ఆల్ మనం మానవులుగా మనం ఎప్పుడైతే ఫైర్ వస్తుందో అప్పుడే మనం పరిగెత్తాం, రైట్? అంతే కదా. ఇప్పుడు ఏదో అగ్ని ప్రమాదం జరిగింది, దావానలం లాగా వ్యాపిస్తుంది, నీళ్ళు పట్టుకుని బయలుదేరుతాం, అందరూ కలిసికట్టుగా దాన్ని పోరాటానికి ప్రయత్నం చేస్తారు. ఈరోజు దాని యొక్క తీవ్రత అంత లేదు కాబట్టి, అలాగే ఇప్పుడు శాస్త్రవేత్తలు కానీ లేకపోతే ఫార్మస్యూటికల్ బయోటెక్నాలజీ కంపెనీలు, వ్యాక్సిన్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ కానీ, ఈవెన్ గవర్నమెంట్ కానీ దీనికి ఫండ్స్ అలొకేట్ చేయవు. ఎందుకంటే దానివల్ల వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించవు. మనకున్న పరిస్థితులు ఎప్పటికైనా ప్రమాదం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఒక పర్మనెంట్, మీరు చెప్పినట్టుగా పోలియోలో ఒకటి చేయించుకోవటం అనేది, చేయించుకున్న వ్యవస్థ నిర్మాణం చేసుకోవడం అనేది ముఖ్యం. అలా జరుగుతాయి, జరుగుతూనే ఉన్నాయి. ఇది ఒక నిరంతర ప్రక్రియ, ఇది ఒక రోజుతోటి ఆగేది కాదు. ఈరోజు కోవిడ్ వచ్చింది, రేపు ఇంకోటి వస్తుంది, రైట్? ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక అకార్డ్, మనకి మొన్న మార్చిలోనే ప్రపంచ దేశాలన్నీ ఒక అకార్డ్ సైన్ చేశాయి. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో. ఈ ప్రపంచ దేశాలన్నీ కంకణం కట్టుకొని చెప్పింది ఏంటంటే, మనకి పాండమిక్ ప్రివెన్షన్, ప్రిపేర్డ్నెస్ అండ్ రెస్పాన్స్ అనేటటువంటి ఒక అకార్డ్ని మనం సైన్ చేయాలని చెప్పి చాలా తర్జన భర్జనలు పడి ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు రకరకాల గొడవలు, రకరకాల వాదాలు. ఎందుకంటే దీనిలో దేశాలు ఒకటే కాదు, దీంతో అన్నీ అనుసంధానమై ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు పెద్ద పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు ఆల్రెడీ చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, మీరు ఏదైనా మీ దేశంలో ఒక ప్రమాదం వచ్చింది అని మా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే మా పేటెంట్ని వాటిని రద్దు చేసేటట్టయితే మాకు నష్టం జరుగుతుంది కదా అనేది కూడా ఒక వాదన తెరపైకి వచ్చింది. వాటన్నిటినీ అధిగమించుకొని ఈరోజు పాండమిక్ అకార్డ్ని తయారు చేసుకోవడం జరిగింది. ఇది ఏదైతే మనం కోవిడ్ టైంలో తడబాట్లు ఉన్నాయో వాటిని సవరించడానికి ఇది ఈ అకార్డ్ వచ్చింది. ఈ అకార్డ్ వల్ల ఏమవుతుంది, పరస్పరమైన సహకారం, అలాగే ఇన్ఫర్మేషన్ ఒకటే కాకుండా ఈ శాంపుల్స్ ఒకళ్ళు ఇచ్చుకొని, ఓకే మా దేశంలో ఇది వచ్చింది చూడండి ఒకసారి,
మీ దేశంలో ఏమైనా వస్తుందా, ఇలా పరస్పరంగా సైంటిస్టులు కానీ, దేశం కానీ, అలాగే కంపెనీస్ కానీ, మాలాంటి సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కానీ అందరూ కూడా సంయుక్తంగా పోరాడాల్సిన సమయం వచ్చినప్పుడు ఒక ట్రాన్స్పరెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అది ఒక ప్రధానమైనటువంటి ఇది. రెండోది, మీకు గుర్తుండున్నట్టయితే ఈ కోవిడ్ తీవ్రమైనటువంటి స్థాయిలో ఉన్నప్పుడు ఫైజరు అలాగే మిగతా పెద్ద కంపెనీలు ఏవైతే ఈ కోవిడ్ వ్యాక్సిన్ తెచ్చాయో అది ప్రపంచ దేశాల మీద వాటి యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ట్రై చేశాయి. అలాగే అక్కడ ఉండేటటువంటి లిమిటెడ్ అవైలబిలిటీ ఆఫ్ వ్యాక్సిన్స్ పెద్ద పెద్ద దేశాలు, సంపన్న దేశాలకు అలొకేట్ చేశాయి. అంటే ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాడికే, డబ్బున్న దేశాలకి డబ్బుంటే జీవితం ఉంది, లేకపోతే జీవితం లేదు. అంటే ఒక ఈక్విటీ అనేది దెబ్బతింది. అంటే డబ్బు లేనివాడు వాడి చావు వాడు చావాల్సిందే అన్నట్టు ఒక రకమైనటువంటి పరిస్థితి సృష్టించబడింది. ఇండియా ఆ విధంగా చూసుకునేటట్టయితే మనం సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నాం కాబట్టి దీన్ని కేర్ చేయకుండా మన సార్వభౌమత్వాన్ని ఈ కంపెనీలకి తాకట్టు పెట్టకుండా రైట్ మనం దీని గురించి బయటపడటం జరిగింది. అదే ఇప్పుడు మీరు సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ లాంటి దేశాలు తీసుకున్నట్టయితే వాళ్ళు ఫైజర్కి రాసిచ్చారు, ఒకవేళ మీ వ్యాక్సిన్ వల్ల ఏమైనా మా దేశంలో ప్రజలకు ఏదైనా హాని జరిగితే దానికి మీ బాధ్యత లేదు అని. అలాంటిది మనం రాయించుకొని ఇచ్చారు. అంటే రేపు ఒకవేళ ఏమైనా జరిగితే ఆ కేసులన్నీ మా మీద పడితే మాకు ఎంతో భారీ నష్టం జరుగుతుంది కదా అనేటటువంటి ఒక ఆలోచనతో అట్లా చేశారు. కండిషన్లు పెట్టారు, కంపెనీలు పెట్టాయి. మన భారతదేశం ఆ టైంలో చాలా దృఢంగా నిలబడింది. మేము కూడా చాలాసార్లు దాని గురించి హెచ్చరించాం, ఇది ఈ విధమైనటువంటి పొరపాటు చేయకూడదు అని. రైట్. సో అది పొరపాటు చేయలేదు. భారతదేశం చాలా దృఢంగా నిలబడి ఆ కంపెనీలు అడుగుతున్నటువంటి ఒప్పంద పత్రాలు ఉన్నాయి అది ఇవ్వకుండా మంచి పని చేశారు, మనం బయటపడ్డాం. సో మొత్తం మీద ఈ కోవిడ్ లాంటివి ముదరకుండా పెరగకుండా వచ్చినా కానీ, అంతకంటే ప్రమాదకరమైన వచ్చినా కానీ మనం తట్టుకొని నిలబడటానికి తగ్గట్టుగా మనం అందరం కలిసి ప్రపంచ దేశాలను కలిసి మనం దాని మీద పోరాటం చేయాలి, సిద్ధం అవ్వాలి, ఆల్టర్నేటివ్ మెజర్స్ కనుక్కోవాలని మన జరిగిన సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నాయి. ఆ వర్క్ జరుగుతుంది. అంతే కదా. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్కారం.